థర్డ్ టాప్ స్టోరీ ఏపీలో అంగన్వాడీల పోరు రోజు రోజుకు ఉధృతమవుతోంది. ఇవాళ అంగన్వాడీలు చేపట్టిన కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తతలకు దారితీసింది. సమస్యల పరిష్కారం కోసం 23 రోజులుగా ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అంగన్వాడీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంగన్వాడీల కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమంతో ఆయా ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు. ఎక్కడికక్కడ అంగన్వాడీలను అడ్డుకుని పోలీస్ స్టేషన్లకు తరలించారు. అయితే పలు జిల్లాల్లో మాత్రం పోలీసుల అడ్డంకులను దాటుకుని అంగన్వాడీలు కలెక్టరేట్ల ముందు బైఠాయించారు. సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు అంగన్వాడీలు. మరింత సమాచారం టీవీ9 ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, ఏపీలో అంగన్వాడీల ఆందోళనలు రోజు రోజుకు మరింత కాంప్లికేటెడ్ గా అవుతున్నట్టుగా తెలుస్తోంది. మరి ఎందుకు ప్రభుత్వం పరిష్కారం దిశగా గట్టిగా ప్రయత్నించట్లేదు? ఖచ్చితంగా ఇప్పటికే సమ్మె నోటీస్ ఇచ్చిన దగ్గర నుంచి కూడా అంగన్వాడీలతో ప్రభుత్వం 4 సార్లుగా చర్చలు జరిపింది. అయితే చర్చలు జరిపిన తర్వాత కూడా చర్చలు విఫలమయ్యాయి. ప్రధానంగా ఏదైతే అంగన్వాడీలు జీతాల పెంపు, గ్రాట్యుటీ మీద పట్టుబడుతున్నారు. మిగతా డిమాండ్స్ 10 పరిష్కరించినప్పటికీ కూడా ఈ యొక్క జీతాల పెంపు పైన ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోకపోతే సమ్మె విరమించేది లేదు అని చెప్పి కూడా మొదటి నుంచి పట్టుబడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఆ నేపథ్యంలో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడి ఉద్రిక్తంగా మారిందనే చెప్పాలి. ఇప్పటికే మనం చూసుకుంటే కనుక విజయవాడ, ఒంగోలు, నెల్లూరు అండ్ అలాగే మచిలీపట్నం, విశాఖలో కూడా ముట్టడి తీవ్ర ఉద్రిక్తం దారితీసింది. పోలీసులు అండ్ అలాగే అంగన్వాడీల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అండ్ అలాగే అరెస్టులు కొనసాగినాయి. ఒక్క విజయవాడలోనే దాదాపు 800కు పైగా అంగన్వాడీలను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేయడం జరిగింది. వచ్చినటువంటి వారిని వచ్చినట్టు అరెస్టు చేశారు. మొత్తం 3 అంచెల భద్రతను దాటుకుని మరి ఇవాళ ముట్టడి కార్యక్రమాన్ని తలపెట్టారు. అండ్ అలాగే దాన్ని సక్సెస్ చేశారని కూడా చెప్పాలి. ఎందుకంటే నిన్ననే పోలీసులు అందరూ కూడా అంగన్వాడీ నాయకులందరికీ కూడా ముందస్తుగా నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ యొక్క ముట్టడికి అనుమతులు లేవు, వస్తే కనుక ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాము, 144 సెక్షన్ అమల్లో ఉందని చెప్పినా కూడా హెచ్చరికలను లెక్క చేయకుండా పోలీసులు 3 అంచెల భద్రతను దాటి అంగన్వాడీలు ముట్టడి ప్రయత్నం చేశారు. మరో పక్కన ప్రభుత్వం నుంచి చూసుకుంటే కనుక ఖచ్చితంగా దీనిపైన మరోసారి చర్చిద్దాము, దీనికి సంబంధించి సీఎం జగన్తో మాట్లాడి మేము ఏ నిర్ణయం తీసుకుంటాము, మీరు ఈలోపు సమ్మె విరమించి విధులకు హాజరు కావాలి, మీరు విధులకు హాజరు కాకపోవడం వల్ల ఇటు పక్కన గర్భిణీ స్త్రీలు కానీ చిన్నపిల్లలు కానీ అందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పి మొదటి నుంచి కూడా ప్రభుత్వం సమ్మెను విరమించాలని కోరుతుంది. కానీ అంగన్వాడీలు మాత్రం ఏమాత్రం ఒప్పుకుంటున్నటువంటి పరిస్థితి లేదు. మరో పక్కన ప్రభుత్వం గత 2 రోజుల క్రితం మనం చూసుకుంటే కనుక అన్ని జిల్లా కలెక్టరేట్ల నుంచి ప్రత్యేకంగా అంగన్వాడీలో 5వ తారీఖు జనవరి 5వ తారీఖు లోపు విధులకు హాజరు కాకపోతే కనుక శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరికలు జారీ చేసింది. ఆ హెచ్చరికలను సైతం అంగన్వాడీ కార్యకర్తలు ఎవరు కూడా లెక్క చేస్తున్నటువంటి పరిస్థితి లేదు. ఖచ్చితంగా మా యొక్క జీతాల పెంపు కానీ గ్రాట్యుటీ విషయానికి సంబంధించి కానీ ప్రభుత్వం ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి అని చెప్పి పట్టుబడుతూ ఉన్నారు. ఇక ఇప్పటికే దాదాపు ఇవాళకి అంగన్వాడీలు సమ్మె ప్రారంభించి 23 రోజులు చేరుకుంది. 23 రోజుల్లో దాదాపు 4 సార్లు ప్రభుత్వంతో చర్చలకు వెళ్లారు. చర్చలకు వెళ్ళిన ప్రతిసారి కూడా చర్చలు విఫలం అవుతూనే వచ్చాయి. ఇక విఫలమైన తర్వాత గత వారం ముందుగానే మనం చూసుకుంటే కనుక దాదాపు వారంకి సరిపడా షెడ్యూల్ ఇచ్చారు. రకరకాలుగా తాము చేయగలిగినటువంటి అనేక రకాలుగా నిరసన వ్యక్తం చేస్తూనే వచ్చారు. అయినప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి వీరికి సరైన స్పందన రాకపోవడంతో ఇవాళ కలెక్టరేట్లు ముట్టడికి పిలుపునిచ్చారు. ఎప్పుడైతే ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వస్తుందో ఈ యొక్క జీతాల పెంపు గ్రాట్యుటీ పైన అప్పుడే మేము ఈ యొక్క సమ్మెను విరమిస్తామని చెప్పి కూడా అంగన్వాడీలు క్లియర్గా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరో పక్కన ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూస్తాము, ఎందుకంటే దీనికి సంబంధించి సంక్రాంతి వస్తుంది, మొత్తం అన్ని కూడా పంపిణీ చేయాల్సినటువంటి అవసరం ఉంది, గర్భిణీ స్త్రీలు ఇబ్బంది లేకుండా ప్రభుత్వం చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి అంగన్వాడీలు మా యొక్క ఇబ్బందిని అర్థం చేసుకుని పబ్లిక్ ఇబ్బంది కలగకుండా విధులకు హాజరు కావాలి, మీ సమస్యలకు ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుంది కాబట్టి మీకు సహకారం మేము అందిస్తాము, దీనిపైన మళ్ళీ చర్చిద్దామని చెప్పినా కూడా అంగన్వాడీలు ఖచ్చితంగా మా యొక్క సమస్యలను వెంటనే పరిష్కరిస్తేనే మేము సమ్మెను విరమిస్తామని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్ క్రాంతి.